జాతి భేదాలు లేవు. పంతులు గారింట్లో చక్కెర పొంగల్ తిన్నాను. రెడ్డి గారి మెస్ లో భోంచేశాను. ఇంట్లో బిర్యానీ తిన్నాను. రహీం బాయ్ కొట్లో మాంసం కొన్నాను. రెడ్డి గారి కొట్లో అప్పు తీసుకున్నాను. ఏంటయ్యా జాతి భేదాలు లేవంటే మేమెలా ఒప్పుకుంటాం? ఓహో, నన్నే ఆలోచించేలా చేస్తున్నారే. అయ్యా దండాలయ్యా. ఏంట్రా గొడుగురి పేరు? నా కొడుకు బాగా చదువుకోవాలండి, కానీ బడిలో చేర్చుకోమంటున్నారా? చేర్చుకోనంటున్నారా? అయ్యవారికి నమస్కారం. నమస్కారం. ఈ కుర్రవాడు పేదింటి పిల్లవాడు, చక్కగా చదువుతాడు, ఒక సీట్ ఇవ్వండి. వీడిని కాన్వెంట్ లో చేర్చుకోవడం కుదరదు. ఎందుకు కుదరదు? వీడి పేరెంట్స్ చదువుకొని ఉండరే. అయితే ఓ పని చేయండి, ముందు వీళ్ళ పేరెంట్స్ సీట్ ఇవ్వండి. వాడు చదువుకుని డిగ్రీ సంపాదించిన తర్వాత వీటికి సీట్ ఇవ్వండి. ఏమిటి పంతులు ఏదేదో నిజమే మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నాను. చదువుకునేది ఈ కుర్రవాడే. వీళ్ళ అమ్మా నాన్నలకి 40 ఏళ్ళు దాటే. ఈ వయసులో వాళ్ళు ఎలా చదువుకుంటారు? పేరెంట్స్ చదువుకున్న వాళ్ళైతే ఇంట్లో హోంవర్క్ చెప్తారు. అప్పుడు మీరెందుకు ఇక్కడ చైర్ వేసుకుని మాస్టర్ అని పేరుతో కూర్చున్నారు? ఇలారా, ఏంటి ఇక్కడ చేర్చాలంటే డొనేషన్ ఇవ్వాలయ్యా. ఓకే, అది ఉన్నవాళ్ళ దగ్గర తీసుకోండి. ఇతను పేదవాడు, బాగా చదువుకునేవాడు, ఒక సీట్ ఇవ్వండి. ఇలాంటి వాళ్ళు చదివి ఏం ఉద్ధరిస్తారయ్యా? పిల్లల విజ్ఞానమే దేశ భవిష్యత్తు అని చెప్పిన అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకుని ఒక పేదవాడి చదువుకు అడ్డుగా నిలుస్తున్నావే, ఇది అన్యాయం. ఏమయ్యా, వీళ్ళు చొక్కాలు వేసుకొని చేతయ్యా. అయితే చొక్కాయే మీకు సమస్య. అలాగే అనుకో. అది ఇప్పుడే సాల్వ్ చేస్తాను. ఏమిటయ్యా ఇది? తమ్ముడు చేతులు పైకెత్తు. చేరికెందుకురా షర్టు? ఇలాంటి వాడికే కావాలి షర్టు. షర్టు వచ్చేసింది, ఇప్పుడు సీట్ ఇవ్వండి. ఏమయ్యా, చొక్కా వేస్తే సరిపోతుందా? ప్యాంటు కూడా ఎదురు చూస్తున్నారా? సరే, దీన్ని ప్యాంట్ చేయమంటారా? సీట్ ఇస్తాలేవయ్యా, ఇస్తాలే. ఇదిగో అయ్యారు, నా కొడుకు సీట్ దొరికిందండి. సీటు దొరికింది, షర్టు దొరికింది. ఏం చెప్తే దొరికిందండి? నిజం చెబితే